ఒక రామమందిర పూజారి దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన తన బిడ్డతో సహా మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది. ఎవరైతే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పూజారికి సంబంధించి ఒక కాలు విరిచేసినటువంటి సంఘటన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఆవేదన కలిగిస్తోంది. ఒక చెయ్యి ఒక కాలు ఇరక్కొట్టి మరి హత్యకి పాల్పడ్డారు. అజయ్ దుబే ఆ పూజారి పేరు. రామ్ మందిరానికి ఆయన అర్చకుడు. తన కొడుకుతో సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రిపరేషన్, చార్టెడ్ అకౌంటెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ ప్రిపరేషన్స్ ఇష్యూలో ఉండగా ఇది జరిగింది. 6 పర్సన్స్ షోసిత్ పిచ్డా వర్గ్ వాళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నటువంటి అంశాన్ని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. వన్ ఫ్యామిలీ మెంబర్ వైల్ టాకింగ్ టు ద న్యూస్ ఛానల్స్ పోలీస్ స్టేషన్ they were taken to the police station and beaten very badly in a false case registered by the accused. They were demanding 10 lakh rupees. Later the bodies of Pujari, he and his son were recovered by the police. No media will show you. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఏదో ఒక 60 మంది మీదన కేసు పెట్టారట, ఏదైతే దొంగతనం కేసు, వాళ్ళని పోలీసులు కొట్టారట. అయితే ఆ తర్వాత వాళ్ళు కాదని తేలిందట. దానికి 10 లక్షల రూపాయలు ఇవ్వమని పూజారిని డిమాండ్ చేశారట. అందుకు అంగీకరించినందుకు గాను ఇప్పుడు పూజారిని హత్య చేశారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏకంగా ఈ దారుణం చోటు చేసుకున్నటువంటి మధ్యప్రదేశ్లో కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూస్తున్నారు ప్రజలు.